గో సంరక్షణ కార్యక్రమంలో భాగంగా గత నెల మే 28వ తేదీని దృష్టిలో పెట్టుకుని మేము గోవుల్ని రక్షించి పోస్ట్ చేసిన వీడియోకి ఎంతోమంది గోభక్తులు స్పందించారు. మరిన్ని గోమాతల్ని కాపాడాలనే తపనతో కొంతమంది ఉభయదాతలు ముందుకొచ్చి సహాయం అందించినందుకు మరో 6 గోవుల్ని కొనుగోలు చేసి సురక్షితంగా గోశాలకి చేర్చగలిగాము. ఈ గోదానంలో భాగమైన వారు హైదరాబాద్ తార్నాక వాస్తవ్యులైన ఓ తల్లి వాళ్ల పాప గాయత్రి పుట్టినరోజు సందర్భంగా ఓ గోవు మరియు దూడని గోదానం చేసి పిల్లలకి గోసేవ గొప్పతనం గురించి తెలియజేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ వాస్తవ్యులైన ఒక భక్తుడు ఓ ఒట్టిపోయిన గోవుని గోదానం చేసి గోవులపై తమకున్న ప్రత్యేక భక్తిని చాటుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం వాస్తవ్యులైన కొడుమూరు సత్యనారాయణ గారు మరియు సంధ్యారాణి గారి పుత్రుడు అప్లోజ్ యాప్ క్వాలిటీలో ఉద్యోగం చేస్తున్న కొడుమూరు రాజా సామంత్ గారు కూడా ఓ గోవును దానం చేసి ఈ గోసేవలో భాగమయ్యారు. యుఎస్ఏ వాస్తవ్యులైన ఓ భక్తురాలు ఎన్నో రోజులుగా గోసేవ చేసుకోవాలనే తన తపనని ఓ గోవుని గోదానం చేసి నెరవేర్చుకున్నారు. రైల్వే కోడూరు వాస్తవ్యులైన రాజేంద్రరాజు గారు వారి కుటుంబ సమేతంగా తమ స్వర్గీయ భార్య సంగరాజు వెంకట సుధాలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఓ గోవుని గోదానం చేయడం జరిగింది. తల్లి గోమాత సంరక్షణ పట్ల మనందరిలో వస్తున్న చైతన్యం చూసి చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఈ గోదానం వీడియో చూసిన మిగతా భక్తులు ఒకవేళ గోదానం చేసే స్థితిలో లేకున్నా బాధపడాల్సిన అవసరం లేదు. గోశాలలో ఈ గోవులకి కడుపు నిండా గ్రాసం లేదా దానా అందించడానికి తమ వంతు ఎంతో కొంత సహాయం అందించినా పుణ్యం దక్కుతుంది. వీడియో చివరిలో పెట్టిన యూపీఐ నెంబర్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్పే లేక జీపే ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీ సహాయాన్ని అందించొచ్చు. శ్రీ గోపాల్ గోశాల చేరుకున్న సరికొత్త అతిథులకు ముందుగా కడుపారా గ్రాసం పెట్టి పూజ చేసి దిష్టి తీసి సంతోషంగా స్వాగతం పలికాము. మేం చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష. ఎల్లప్పుడూ మా తోడుగా ఉండి మా చేత ఈ సేవ చేయిస్తున్న ఆ కృష్ణయ్య తండ్రికి మనసారా దండం పెట్టుకుని సంతృప్తితో ఇంటికి బయలుదేరాము.